అపశృతి చోటు చేసుకుంది. దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట్లో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై టీటీడీ స్పందించింది. ఈ ఘటన బాధాకరమని టీటీడీ ఆవేదన వ్యక్తం చేసింది. తిరుపతి విష్ణు నివాసం వద్ద టోకెన్లు తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. కాగా ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ దర్శనాల్లో పాల్గొనే భక్తులకు టోకెన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. తిరుపతిలో 9 కేంద్రాలు ఏర్పాటు చేసి తెల్లవారుజాము నుంచి టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ టోకెన్లు పొందేందుకు ఈ సాయంత్రం నుంచి భారీగా తరలి వచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపీనాథ్, అసలు ఎందుకు ప్రభుత్వం అలాగనే అటు టీటీడీ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పేసి అనాలా? అంటే రామారావు గారు, మొత్తం మీద అంటే వైకుంఠ ఏకాదశి అంటేనే దానికి ఒక ప్రత్యేక పర్వదినం. తిరుమలలో స్వామివారికి సంబంధించి ఇల వైకుంఠం అంటే సాక్షాత్తు మహావిష్ణువు ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇదే వైకుంఠ క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. అందువల్లనే స్వామివారికి సంబంధించి ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజుల్లో శ్రీవారిని దర్శనం చేసుకుని ఏదైతే ఆ మోక్ష మార్గం జీవితంలో ఒకసారైనా సరే మోక్ష మార్గం గుండా వెళ్ళాలనేటువంటి తపన భక్తుల్లో ఉంటుంది. అందువల్లనే పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇందుకు భక్తుల దగ్గర నుంచి ఉన్నటువంటి ఆదరణ, భక్తుల పైన ఉన్నటువంటి భక్తులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ భక్తిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ 10 రోజుల పాటు కూడా ఈ దర్శనాలన్నింటినీ కూడా వైకుంఠ ద్వారం తెరిచే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలో. అయితే దీనికి సంబంధించి ఇవాళ అంటే ఈసారి వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి అంటే ఎల్లుండి ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆ గడియలు ప్రారంభమవుతాయి. అయితే అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. దాదాపుగా తిరుపతిలో 8 ప్రాంతాల్లో ఒక 200 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా వందలాది భక్తులు 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి 200 కౌంటర్ల వద్దకు కూడా చేరుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా భక్తులే ఇతర ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలు ఇలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అందులో భాగంగానే కాసేపటి క్రితం శ్రీనివాసం, విష్ణునివాస్ ఈ ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. ఇందులో దాదాపుగా 3-4 చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే కూడా అంచనా వేస్తున్నారు. అయితే జరిగిన ఘటన వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు కావచ్చు, టీటీడీ ఈవో శ్యామలారావు వీళ్ళందరూ కూడా ఆగమేఘాల పైన అంటే భక్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం, మరోవైపు తీవ్రంగా గాయపడిన వాళ్ళందరినీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి తరలించడం, వాళ్ళకి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఊహించని స్థాయిలో ఎందుకంటే అంటే ఈ 3 రోజులకు సంబంధించి ఎల్లుండి దాని తర్వాత ఎల్లుండి మొత్తం 3 రోజులకు సంబంధించి కేవలం 1,20,000 1,50,000 వరకు మాత్రమే టికెట్లు మంజూరు చేస్తారు. ఆల్రెడీ కొన్ని ఆన్లైన్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా తిరుపతికి వచ్చి ఏదైతే ఈ 200 కౌంటర్ల వద్ద తీసుకొని నేరుగా ఆ టైం స్లాట్ ప్రకారమే తిరుమలకి వెళ్ళాలి. నేరుగా తిరుమలకి వెళ్తే ఆ దర్శనాలు అనేది ఉండవు కాబట్టి ఇక్కడే ఉండి దాని తర్వాత టికెట్లు తీసుకుని ఇక్కడ రూముల్లోనో లేదంటే ఎక్కడైనా సరే వెయిట్ చేసి ఆ స్వామి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం గుండా వెళ్లాలనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే విపరీతమైన రద్దీ రావడం, దాని తర్వాత భారీ క్యూ లైన్లు, భారీ గేట్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటన్నిటిని బద్దలు కొట్టుకొని తోసుకొని లోపలికి శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాలకి లోపలికి చొరబడడం కారణంగానే ఈ తొక్కిసలాట, తోపులాటలు జరిగాయి. ఇందులో మహిళలు కొంతమంది చనిపోయారు, మరోవైపు మరికొంతమంది తీవ్రంగా గాయాలయ్యారు. చిన్నపిల్లలు కూడా కాస్త ఇబ్బందులు పడ్డారు. దాదాపుగా 20-25 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పి టీటీడీ ఈవో శ్యామలారావు ఆసుపత్రి వరకు కూడా చేరుకోవడం జరిగింది. తిరుపతి ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని అదనపు బలగాలను రప్పించి వెంటనే భక్తులందరికీ కూడా నచ్చజెప్పి తోపులాట్లకు, తొక్కిసలాట్లకు గురికాకండి అంటూ కూడా వాళ్ళకు మైక్ సెట్ల ద్వారా నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా బయట ప్రాంతాలకు పంపించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఇందులో నిర్లక్ష్యం ఉందా లేదా అనేది పక్కన పెడితే వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత టీటీడీ పైన ఉంది. అయితే సెక్యూరిటీ పరంగా లోపాలు ఉన్న కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఎందుకు శ్రీనివాసంలో గతంలో వైకుంఠ ఏకాదశి అప్పుడు కూడా ఎన్నో రకాలుగా స్వామివారికి సంబంధించినటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ప్రత్యేక టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ జరగలేదు ఇలాంటి ఘటనలు. అలాంటిది ఇవాళ ఎందుకు జరిగింది, ఇక్కడ ఎవరు దీంట్లో లోపాలు ఉన్నారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దాదాపుగా 20-25 మంది వరకు కూడా గాయాలయ్యారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు.
అది చనిపోయిన వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రాంతానికి ఎవరు అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రాంతంలో అంటే ఇంకెక్కడా కూడా ఇలాంటి తోపులాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చిత్తూరు నుంచి అదేవిధంగా శ్రీకాళహస్తి ఇట్లా ఇతర ప్రాంతాల నుంచి కూడా అదన బలగాలని తిరుపతికి రప్పిస్తున్నారు. తిరుపతి ఎస్పీ పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ అయిన తర్వాత ఈ తోపులాట్లు, ఎందుకంటే మామూలుగా షెడ్యూల్ ప్రకారం రాత్రి 12 గంటల నుంచి కూడా ఈ టికెట్లన్నీ కూడా దర్శనాలన్నీ కూడా టోకన్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఊహిన స్థాయి భక్తులు వచ్చిన కారణంగా సాయంత్రం నుంచే ఈ టోకన్లు పంపిణీ కార్యక్రమాలు అయితే ప్రారంభించారు. ఆ సందర్భంలోనే ఒక్కసారిగా లోపలికి చొరబడడం, భక్తులు వాళ్ళని నిలవరించడానికి భారీ గేట్స్ అన్ని పెట్టినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తోసిని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిన కారణంగానే ఒక్కసారిగా క్యూ లైన్ల పైన పడిన కారణంగానే ఆ తొక్కిసలాట్లో వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. మొత్తం మీద సీసీటీవీ ఫుటేజీలు ఎవరు ఇక్కడ భద్రతా పరంగా విధులు నిర్వహిస్తున్నారు, ఎందుకు ఈ ల్యాబ్స్ జరిగింది, ఎందుకు ఈ ప్రమాదం ఏదైతే ఈ ఘటన జరిగిందనే దానిపైన మాత్రం తిరుపతి ఎస్పీ వీళ్ళందరూ కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. కాసేపట్లోనే అంటే ఇప్పటికే ఏదైతే మెరుగైన చికిత్స అందిస్తున్నారు కాబట్టి మరి కొంతమంది పైన కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో వారందరికీ కూడా వైద్యం అందించాలనేది ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా టీటీడీ ఈఓకి, చైర్మన్ కి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకు భక్తులు చనిపోయారు, ఎందుకు భక్తులకు సంబంధించిన ఏర్పాట్లలో విఫలం చెందారంటూ కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులని అంటే మందలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ సోమవారికి సంబంధించి అంటే సంవత్సరంలో ఒకసారి అంటే జీవితంలో ఒకసారి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుని ఏదైతే ఆ మోక్ష మార్గమైనటువంటివి వైకుంఠ ద్వారం గుండా వెళ్లాలనేది భక్తుల విశ్వాసం. మరి ఆ భక్తులు విపరీతంగా వచ్చిన కారణంగానే ఈ తోపులాట్లు జరిగాయి. దీన్ని చేయడంలో అంటే దీన్ని వాళ్ళకు ఏర్పాట్లు చేయడంలో టీటీడీ నిర్లక్ష్యం చూపించిందనే భక్తులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. రామారావు గారు, అంటే ఇప్పుడు గోపీనాథ్ చూస్తే ప్రతి విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇది జరిగింది, గత ప్రభుత్వ తప్పిదాల వల్లనే మేము ఇక్కడ నష్టపోవాల్సి వచ్చిందని చెప్పేసి అన్ని విషయాల్లో చెప్పి తప్పించుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ కూడా గత ప్రభుత్వము గత టీటీడీ మండలికి సంబంధించిన తప్పిదాలే ఇక్కడ కూడా అందుకే ఇది ఘోరం జరగటానికి కారణమని కూడా ఇలాగ చెప్పే అవకాశం ఏమైనా కనబడుతుందా? అంటే సోషల్ మీడియాలో వెంటనే దీని మీద స్పందించి కొంతమంది రియాక్షన్ అంటే వాళ్ళకు సంబంధించిన ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? నిజంగా మళ్ళీ గత ప్రభుత్వం మీదనే నెట్టేసే ప్రయత్నం చేస్తారా, లేకుంటే విఫలమయ్యామని దాన్ని సరిచేసుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తారు, తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారనేది టీటీడీకి ముందుగానే తెలుసు. కానీ ఇవాళ ఏర్పాట్లు భారీగా చేసినప్పటికీ 8 ప్రాంతాల్లో దాదాపుగా 200కు పైగా కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఉదయం నుంచి విపరీతమైన రద్దీ రావడం, ఎండల్లోనే వాళ్ళు భక్తులందరూ కూడా క్యూ లైన్ లో పెద్ద ఎత్తున పడిగాపులు కాయడం, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇట్లా అందరూ నేపథ్యంలోనే క్యూ లైన్స్ అన్ని కూడా మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన. మొత్తం పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా కౌంటర్లో పెద్ద ఎత్తున భక్తులు అంటే స్వామివారి దర్శనానికి సంబంధించి ఆ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఆధార్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళకి టికెట్లు మంజూరు చేస్తారు. ఆ టికెట్ల స్లైమ్ చార్ట్ ప్రకారం తిరుమలకి వెళ్ళాలి. అయితే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ చేయడంలో, క్యూ లైన్స్ రన్ చేయడంలో భక్తులు విపరీతంగా టికెట్లు అంటే కేటాయించే సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం ఉన్న కారణంగానే ఈ భక్తులందరూ కూడా చనిపోయారని ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది భక్తులు దీనిపైన ఖండిస్తున్నారు. స్వామి దర్శనానికి వస్తే ప్రాణాలే పోగొట్టుకున్నామంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు చనిపోయారు, ఇంకా కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి దుర్ఘటన స్వామివారికి సంబంధించి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు పరమ పవిత్రంగా శ్రీవారిని దర్శనం చేసుకోవాలని వచ్చే లక్షలాది మందికి ఇది ఒక ఇబ్బందికరంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పుడు కూడా ఎవరు దీనికి బాధ్యతలు వహించారు, వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఒకే శ్రీనివాసం కావచ్చు, విష్ణునివాసం లోపలికి ఎట్లా చొరబడ్డారు, ఆ కంట్రోల్ అంటే రద్దీ అంత పెద్ద ఎత్తున గంటకు పెరుగుతున్న సమయంలో వాళ్ళందరినీ నిలువరించి ఇతర కౌంటర్ల ప్రాంతాలకు తరలించకుండా ఎందుకు నిర్లక్ష్యం చూపించారు, ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు ఎందుకు చేరవేసే ప్రయత్నం చేయలేదు అనే దానిపైన. ఎందుకంటే 8 ప్రాంతాల్లో తిరుపతిలో పెద్ద ఎత్తున 200కు పైగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ శ్రీనివాసం, విష్ణు
విష్ణు నివాసం వద్ద భక్తులు గాన విపరీతంగా వస్తే వాళ్ళకందరికీ అనౌన్స్మెంట్ చేసి ఇతర ప్రాంతాలు ఎక్కడ ఖాళీగా అంటే కొంచెం రద్దీ తక్కువ ఉంటుందో ఆ ప్రాంతాలకి ప్రత్యేకంగా బస్సులు పెట్టైనా తరలించవచ్చు, లేదంటే వాళ్ళకే మైక్ సెట్ల ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తే గతంలో చేసేవాళ్ళు, వాళ్ళు ఆ విధంగా అక్కడ వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కసారిగా టికెట్స్ కేటాయించడం, ఒక్కసారిగా కౌంటర్లు ఓపెన్ చేసిన కారణంగానే గేట్లన్నీ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. అదేవిధంగా చనిపోయినటువంటి భక్తులకి అందరికీ కూడా, ఎందుకంటే స్వామివారికి సంబంధించినటువంటి అంశం ఇది, ఇందులో స్వామివారికి మచ్చొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ్యులపైన నిర్లక్ష్యం ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే టీటీడీ ఈవో శ్యామలారావుతో పాటు టీటీడీ చైర్మన్, ఎస్పీ వీళ్ళందరూ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలన చేయడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 4 వరకు కూడా చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టున్నారు. మీరన్నట్టుగా ఏదైతే గతంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేవు, కానీ ఇప్పుడు కాస్త ఈ క్యూ లైన్ల మేనేజ్మెంట్ లో అంటే పెద్ద ఎత్తున కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ క్యూ లైన్లు టికెట్స్ ఇచ్చే సమయంలో భక్తులు తొక్కిసలాటకు వస్తారు, తోపులాట్లకు వస్తారు, ఎగబడతారు టికెట్ల కోసం అని టీటీడీకి అధికారులకి అక్కడ ఉన్న సిబ్బందికి తెలుసు. కానీ ఆ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే ఈ విష్ణు నివాసం వద్ద ఈ రకమైన దుర్ఘటన జరిగిందంటూ కూడా భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ కూడా టీటీడీ కూడా చెప్పడం జరిగింది. రామారావు గారు, అంటే ఇప్పుడు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే ఈయనకు అంటే ఎక్కువగా అనుభవం లేదని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే టీటీడీలో అంటే మెంబర్స్ కానీ వాళ్ళు కానీ ఏదైనా కొంత సలహాలు తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఏమైనా ఉండొచ్చా అంటే ఎందుకంటే ఎన్నడూ లేని, మీరు ఇందాక చెప్పినట్టుగా ఎన్నడూ లేని విధంగా ఈ దుర్ఘటన ఈ తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగటం అనేది కూడా చాలా దారుణమైన విషయము. దీని మీద సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్ అవుతూనే ఉంది ఈ కొద్దిసేపట్లోనే. సో ఎలా చూడాలి, విమర్శలకు తావివ్వకుండా ఇంకేదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేకుంటే ఇది నా నిర్లక్ష్యం అని చెప్పేసి ఒప్పుకునే అవకాశం ఉంటుందా అక్కడ టీటీడీ చైర్మన్ గారు? అంటే ఒకటే రామారావు గారు, ఇందులో ఎందుకంటే టీటీడీ చైర్మన్ కొత్త అయిండొచ్చు, లేదంటే బోర్డు సభ్యులు కొత్త వారు అయిండొచ్చు, లేదంటే అధికారులు అంటే కొత్తగా అయిండొచ్చు. బట్ కానీ టీటీడీకి సంబంధించి దాదాపుగా పర్మనెంట్ ఉద్యోగులు 7,000 నుంచి 8,000 మంది ఉన్నారు. ఎంతో మంది గతంలో ఇదే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి అనుభవం అధికారులు, సీనియర్ అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. అయితే ఇందులో ఇంత జరిగిన తర్వాత అంటే వాళ్ళ అనుగుణంగానే వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారమే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత ఏడాదికి ఈ ఏడాదికి ఇంకా కొన్ని కౌంటర్స్ కూడా ఎక్కువగా చేయడం జరిగింది. గతంలో ఒక 150 నుంచి ఒక 150 కౌంటర్ల వరకు ఏర్పాటు చేస్తే ఈసారి 200కు పైగా కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు వస్తారని. ఆ సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి తొలి దశలో 3 రోజులకు మాత్రమే ఓపెన్ చేశారు. ఎందుకంటే విపరీతంగా తొక్కిసలాట్లు జరిగే అవకాశం గతంలో ఉండింది. ఆ సందర్భంగానే 3 రోజులకు మాత్రమే టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ విష్ణునివాసం దగ్గర జరిగిన ఘటనలో ఏదైనా సరే కుట్రకోణం ఉందా, లేదంటే అధికారులకు సంబంధించి నిర్లక్ష్యం ఉందా, లేదంటే ప్రభుత్వాన్ని బగ్దాన్ చేసే విధంగా, లేదంటే టీటీడీకి సంబంధించి టీటీడీ అధికారులకు, చైర్మన్ కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా వ్యవహరించారా, టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, లేదా టీటీడీకి సంబంధించిన అధికారులు దీంట్లో ఏవైనా సరే అంటే సమంగా భక్తుల్ని పట్టించుకోలేదా, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలే అవకాశం అయితే ఉంది. ఘటన జరిగిన గల కారణాలపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే టీటీడీ విష్ణునివాసం వద్ద ప్రతి ప్రాంతంలోనూ 10 అడుగులకు ఒక్కొక్క ప్రాంతంలో అత్యాధునికమైనటువంటి సీసీ కెమెరాలు ఉంటాయి. దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఈ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ తోపులాట్లు జరిగాయి, ఎక్కడ ఏ సమయంలో, ఏ గంటలో, ఏ నిమిషాల్లో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు, ఆ సందర్భంగా అక్కడ టీటీడీ సిబ్బంది, అధికారులు ఎవరు విధులు నిర్వహిస్తున్నారు, వాళ్ళని నిలువరించడంలో ఎందుకు విఫలం చెందారనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుపుతారు. దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈఓ, ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంలో స్వామి సన్నిధిలో శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ఈ భక్తులకి ఈ రకంగా వాళ్ళు చనిపోవడం అనేది చాలా దుర్గతంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద దీనిపైన
భక్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఇంకనైనా సరే, ఇప్పటికే ఎంతో మంది భక్తులు చనిపోవడం జరిగింది. ఇకనైనా సరే భక్తులకి స్వామివారికి సంబంధించి విశ్వాసాన్ని కోరి చూసే విధంగా కూడా ఈ టికెట్లు ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేయాలనేది భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చూద్దాం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, చనిపోయినటువంటి భక్తులకు ఏ విధంగా టీటీడీ ఆదుకుంటుంది, క్షతగాత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా తిరుపతి, సిమ్స్, అదేవిధంగానే రుయా ఆసుపత్రిలో మెరుగైన చికిత్సిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రామారావు గారు. అంటే ఇప్పుడు చైర్మన్ కానీ ప్రభుత్వం తరపున పెద్దలు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? దీని మీద ఏమైనా కసరత్తు జరుగుతుందా? అలాగనే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? అలా అంటే ఇప్పటికే తిరుపతి రుయా ఆసుపత్రికి సంబంధించి హృదయ విదారకంగా ఉందని మనం చెప్పొచ్చు. మొత్తం కూడా భక్తులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇప్పటికే కూడా రోదనలు అల్లాడిపోతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నామంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. మేము ఉదయం 9-10 గంటల నుంచి కూడా క్యూ లైన్ల వద్దకు వచ్చినప్పటికీ కూడా కనీసం సౌకర్యాలు లేవు. కనీసం టీటీడీకి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ కనీసం గైడెన్స్ ఇవ్వడానికి అడిగితే కూడా కసురుకునే రకంగా కూడా మాట్లాడారు. ఇందులో టీటీడీ సిబ్బంది కూడా నిర్లక్ష్యం ఉందంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. అయితే ఈ 10 రోజుల పాటు సంబంధించి 3 రోజులు మాత్రమే టికెట్లు ఇస్తారు కాబట్టి రేపు అంటే ఇవాళ సాయంత్రం నుంచి కూడా ఈ టికెట్లు మంజూరు చేశారు. వీళ్ళంతా కూడా రేపు తెల్లవారుజాము నుంచి కూడా వీఐపీలకు తెల్లవారుజామున 1 గంట 20 నిమిషాల నుంచి వాళ్ళకు సోమవారికి సంబంధించి కైంకర్యాలు ప్రారంభం తర్వాత వీఐపీలకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తారు. దాని తర్వాత 4 గంటల నుంచి కూడా సామాన్య భక్తులకు కల్పిస్తారు. ప్రతిరోజు 70 నుంచి 75 వేల మంది వరకు మాత్రమే దర్శనం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి భక్తుడు కూడా శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ తిరుక్కొని వస్తూ మోక్ష మార్గమైనటువంటి వైకుంఠ మార్గం గుండా లోపలికి వెళ్లి తిరుక్కొని బయటికి రావాలి. అట్లా 2 రకాలుగా భక్తుడు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చాలా టైం అనేది అక్కడ అవసరం ఉంటుంది. దానివల్ల ఆ క్యూ లైన్ల మేనేజ్మెంట్ కూడా ఈసారి మాత్రం ఏర్పాటు చేశారు. కానీ తిరుపతిలో ఇచ్చేటటువంటి కౌంటర్లకు సంబంధించి మాత్రమే ఇక్కడ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ తోపులాట్లు జరిగాయనేది వాస్తవం. దీనిపైన ఇంతమంది భక్తులు చనిపోవడానికి గల కారణాలు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద ఇవాళ ఉదయం నుంచి కూడా వేచి ఉన్నారు కాబట్టి ఆ రద్దీని కంట్రోల్ చేయకుండా ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే దానిపైన మాత్రం భక్తులు మాత్రం బగ్గుమంటున్నారని మనం చెప్పొచ్చు రామారావు గారు. అంటే ఇప్పుడు శ్రీవారి దర్శనానికి టికెట్లు తీసుకుంటారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో కూడా పెట్టామని చెప్పేసి అంటున్నారు. చాలా చోట్ల ఎక్కడి నుంచైనా వాళ్ళు తీసుకోవచ్చు ఆన్లైన్ అన్నప్పుడు. అలాగనే కొన్ని కౌంటర్స్ కూడా ఉన్నాయి, ఈవెన్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. అలాగనే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, అలాగనే తమిళనాడు ప్రాంతంలో కూడా చాలా చోట్ల టోకెన్ కేంద్రాలు కూడా ఉన్నాయి, కౌంటర్స్. అలాంటప్పుడు అక్కడ ఎందుకు అమ్మలేదు? అసలు కనీసం ప్రాపగాండా ఎందుకు చేయలేదు? మీకు కావాల్సిన టికెట్స్ పలానా ప్రాంతాల్లో మీకు లభిస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎందుకు ప్రాపగాండా చేయడంలో విఫలమైందని భావించవచ్చా? అంటే రామారావు గారు ఒకటి ఇక్కడ ఎందుకంటే ప్రతిరోజు అంటే ఈ 10 రోజుల పాటు కూడా ఒకవైపు వీఐపీలు దర్శనం చేసుకుంటూ ఉంటారు, మరోవైపు సామాన్య భక్తులకి ప్రతిరోజు అవకాశం కల్పించాలి. అయితే ఇందులో 10 రోజుల పాటు రోజుకు 70 నుంచి 80 వేల మంది లెక్కన టికెట్స్ మంజూరు చేసినప్పటికీ కూడా కేవలం 8 లక్షల మంది మాత్రమే దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకోవాలి, దాని తర్వాత వైకుంఠ ద్వారం కూడా బయటికి రావాలి. ఇట్లా 2 రకాలుగా అక్కడ క్యూ లైన్ల మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి చాలా ప్రెజర్ ఉంటుంది క్యూ లైన్ల పైన. అందువల్లనే తక్కువ మంది అంటే మామూలు రోజుల్లో అయితే 90,000, 1,00,000 మంది, 1,10,000 మంది కూడా దర్శనం చేసుకుంటారు. ఇట్లా 2 రకాలుగా ఆలయం లోపల దర్శనాలు ఉంటాయి కాబట్టి దాన్ని చాలా తక్కువగానే 70 నుంచి 75 వేల మంది మాత్రం అవకాశం ఉంటుంది. అందువల్లని ఈ 10 రోజుల పాటు కూడా 7 నుంచి 8 లక్షల వరకు మాత్రమే టోకన్స్ మంజూరు చేస్తారు. అయితే మీరు అన్నట్టుగా ఇతర ప్రాంతాల్లో గానీ ఈ టికెట్స్ గానీ మంజూరు చేస్తే అక్కడి నుంచి రావడానికి, ఎందుకంటే ఇక్కడికి వస్తేనే 7 లక్షల మంది వచ్చారు, ఆ ప్రాంతాల్లో కానీ ఈ టికెట్స్ మంజూరు గానీ చేయగలిగితే ఇంతమందిని మేనేజ్మెంట్ చేయడం అంటే ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్లే, అంటే ఎక్కడ కూడా డబ్బు వసూలు చేయరు టీటీడీ, కేవలం ఉచిత టికెట్లు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ప్రత్యేక టికెట్లు. అందువల్లనే తిరుపతిలో ఇక్కడ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువగా కౌంటర్లు కానీ ఏర్పాటు చేయగలిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టోకన్లు ఇస్తే దాని మీద టైమింగ్ అనేది ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం మొదటి 3 రోజుల్లో
టికెట్స్ మంజూరు చేస్తారు. ఆ 3 రోజుల్లో మాత్రం శ్రీవారిని దర్శనం చేసుకునేదానికి 1.5 లక్ష మంది, లేదంటే బహుశా ఇంకొక 10-15 వేల మందికి అవకాశం కల్పిస్తారు. మిగిలిన రోజులు దాని తర్వాత అంచెలంచెలుగా టికెట్స్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఇతర ప్రాంతాల్లో ఇస్తే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ టోకన్లు ఆన్లైన్ లో ఇవ్వలేదు, కేవలం మాన్యువల్ గానే తిరుపతికి వచ్చి ఆ టికెట్స్ పొందితేనే ఆ టికెట్స్ తీసుకొని నేరుగా తిరుమలకి వెళ్ళాలి. నేరుగా తిరుమలకి వెళ్తే సర్వదర్శన లైన్లు పంపరు. మరి అందువల్లనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది, గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని. కానీ ఇవాళ జరిగినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించి టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ పరంగా తిరుపతిలో ఏది కౌంటర్లు ఏర్పాటు చేశారో గత 10 రోజుల నుంచి పూర్తి స్థాయిలో టీటీడీ ఈవో తిరిగారు, చైర్మన్ తిరిగారు, అదనపు ఈవో తిరిగాడు, ఇంకా అధికారులందరూ కూడా తిరగడం జరిగింది. విజిట్ చేసి ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది మేనేజ్మెంట్ దీన్ని చేయడంలో నిర్లక్ష్యం చూపారనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది. అందువల్లనే ఇవాళ ఏదైతే ఈ ఘటన జరిగింది, ఇందులో శ్రీనివాసం విష్ణునివాసం వద్ద ఒకసారిగా వేలాది మంది భక్తులు రావడం, దాని తర్వాత అక్కడ తోపులాట్లకు తొక్కుసలాట్లు ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరిగాయి. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొంతమంది చనిపోయారు, చాలా మంది తీవ్రంగా గాయాలయ్యాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితిని కూడా అరణ్య శ్రీనివాసులు మిగిలిన అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారని మనం చెప్పొచ్చు రామారావు గారు. అంటే గోపీనాథ్, ఇప్పుడు విష్ణు నివాసం వద్ద ప్రస్తుతం టోకెన్లు ఇంకా కొనసాగుతున్నాయా? కౌంటర్స్ ఇంకా ఓపెన్ చేసి ఉన్నాయా? టికెట్స్ ఇస్తున్నారా? లేదంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైనా బంద్ పెట్టారా? అలాగనే పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చారు కాబట్టి టోకన్స్ ప్రక్రియ ప్రారంభించారు. ఆ ప్రారంభించిన ఒక హాఫ్ అన్ అవర్, గంట వరకు ఈ సమస్య ఉండదు. అంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. దాని తర్వాత క్యూ లైన్లు రన్ అవుతూ ఉంటాయి కాబట్టి టికెట్స్ భక్తులందరూ కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ఫ్లోలో ఇబ్బంది ఉండదు. కానీ ఒకసారిగా టికెట్స్ ఓపెన్ చేసేటప్పుడే అక్కడ కౌంటర్ల వద్ద టికెట్స్ ఓపెన్ చేస్తున్నాను అన్ని ఆ సమయం ముందుగా కానీ అధికారులకు కానీ సమాచారం ఇస్తే భద్రతా సిబ్బంది, టీటీడీకి సంబంధించి భద్రతా సిబ్బంది, పోలీసులు, టీటీడీ సిబ్బంది బయట ఎక్కడైతే భక్తులు క్యూ లైన్లు వేచి ఉంటారో వాళ్ళందరినీ ముందుగా కూడా వాళ్ళని కంట్రోల్ చేసి కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అలాంటి పరిస్థితి లేకుండా అక్కడ ఒకసారిగా టోకన్స్ ఓపెన్ చేసేయడం, ఇక్కడ వీళ్ళు గమ్మున పట్టించుకోకుండా ఉండిపోయిన కారణంగానే ఈ గేట్లని ధ్వంసం చేసుకుని చాలా మంది భక్తులు టోకన్లు తీసుకుంటున్నారు కదా. మరి మనం ఇప్పటికే ఇవాళ టోకన్ తీసుకుంటే ఎల్లుండి దొరుకుతుందో, దాని తర్వాత రోజు దొరుకుతుందో, అవతల రోజు దొరుకుతుందో తెలియదు కదా అనే ఉద్దేశంతో ఒకసారిగా మహిళలు, చిన్నపిల్లలందరూ కూడా ముందుకు వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ రకంగా తోపులాట్లు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో టీటీడీ సిబ్బంది ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ముఖ్యమంత్రి కూడా దీనిపైన తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది భక్తుల డిమాండ్. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రకంగా నిర్లక్ష్యం జరిగింది కాబట్టి ఎవరు బాధ్యులు? ఇందులో ఎవరైనా సరే భక్తులకు సంబంధించి లేదంటే ప్రభుత్వాన్ని, టీటీడీని భగ్నం చేసే విధంగా ఎవరైనా సరే అధికారులు వ్యవహరించారా, సిబ్బంది వ్యవహరించారా, లేదంటే నిజంగానే ఒక యాదృచ్ఛికంగా ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగిందనే దానిపైన మాత్రం దర్యాప్తు చేస్తామంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఉదయం నుంచి వందలాది మంది, వేలాది మంది భక్తులు అక్కడికి వస్తున్న సమయంలో ఎందుకు టీటీడీ భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీసులు చేతులు ఎత్తేశారు వాళ్ళని కంట్రోల్ చేయడంలో? మరి టోకన్లు మంజూరు అక్కడ చేస్తున్నారనగా కౌంటర్ల వద్ద వీళ్ళని అంటే లిమిటెడ్ గానే లోపలికి పంపకుండా ఒక్కసారిగా ఎందుకు వదిలిపెట్టేశారు? మరి ఆ కంట్రోల్ మేనేజ్మెంట్, క్యూ లైన్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు విఫలం చెందారనే పైన దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో నిర్లక్ష్యం ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ ముందుకెళ్తా ఉంది. మరోవైపు ఇప్పటికే ఎంతో మంది చనిపోయినారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తిరుపతి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పటికే అరణ్య శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే, మరికొంతమంది అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నట్టు వచ్చినటువంటి భక్తులకి ఇది ఒక దుర్ఘటనగానే చెప్పొచ్చు. ఒక్కసారిగా భయపడిపోయి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. వీళ్ళందరూ కూడా రిటర్న్ కూడా చాలా మంది వెళ్ళిపోయే అవకాశం కూడా అధికారులు చెప్తున్నారు. ఒకనొక భయానకమైన పరిస్థితులు తిరుపతి ఆసుపత్రి వద్ద కావచ్చు ఈ రకమైన ఘటనలు జరుగుతా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే అయితే పోలీసులు మాత్రం మనకున్నటువంటి సమాచారం ప్రకారం శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని అంటే ఎటువంటి ఇలాంటి మరోసారి రిపీట్ కాకుండా మాత్రం వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నట్లు తెలుస్తాను. మొత్తం మీద దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఎందుకంటే 10 రోజుల పాటు కంటిన్యూగా మరోసారి ఈ దర్శనాలు, టికెట్లన్నీ మంజూరు చేస్తారు కాబట్టి ఇంకోసారి రిపీట్ కాకుండా ఈ క్యూ లైన్ల మేనేజ్మెంట్ లో ఉన్నత స్థాయి అధికారుల బృందం దీని పర్యవేక్షణ జరపాలనేది భక్తుల డిమాండ్. దీనిపైన పూర్తి స్థాయిలో టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రామారావు గారు. రైట్ గోపీనాథ్, ఇక మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా
టీటీడీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటికి నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై ముఖ్యమంత్రి అలాగనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి లోకేష్ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన స్పందించారు. ఇక ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అటు టీటీడీ జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఇక మంత్రి లోకేష్ కూడా దీని మీద స్పందించారు. ఎటువంటి నిర్లక్ష్యం జరగకుండా వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించాలని కూడా చెప్పారు. అలాగనే భద్రత చర్యలు పటిష్టంగా ఉండాలని కూడా వారు సూచించారు.